గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్వేట్ నగర్ మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయంగా ఈరోజు సుపరిపాలన ప్రారంభమై ఏడాది సందర్భంగా, పీడ విరగడై ఏడాది అయిన సందర్భంగా, రాష్ట్రంలో అరాచక పాలన ముగింపు పలికి ఏడాదైన సందర్భంగా, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షస పరిపాలన నుంచి విముక్తి లభించి ఏడాది అయినటువంటి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని, దీపావళి, సంక్రాంతి రెండు కలయికతో ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మేము ఈ మండల కేంద్రంలో నిర్వహించాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ది చెందాలని, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవ్వాలని, అభివృద్ది పథకాలు అదేవిధంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది అద్భుతంగా జరగాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయం, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, నరేంద్ర మోదీ గారి యొక్క సంకల్పం నెరవేర్చబడి ఈరోజు సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనం మేము జనసేన పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇది మొదలుకొని ఈ 2వ సంవత్సరం నుంచి ఈ గత ఇంకా 4 సంవత్సరాల్లో కూడా ఈ కార్వేట్ నగరం నుంచి రాష్ట్రం అంతా కూడా 23 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌఖ్యంగా, సుభిక్షంగా, సర్వతోముఖాభివృద్దితో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ది చెందాలని, పారిశ్రామికవేత్తలు అవ్వాలని, రైతులు బాగుండాలని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని, చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ ఉపాధి కావాలని, అదేవిధంగా మన రాష్ట్రంలో అమరావతి లేనటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి వైసీపీ పాలన అంతమొందించినటువంటి సందర్భంగా అన్ని హంగులతో కూడినటువంటి అమరావతి ఏర్పాటు అయ్యే విధంగా ప్రణాళిక రచిస్తూ దాన్ని అభివృద్ది చెందే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి మహానాయకులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కొంతమంది వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమంతో మేము వెనకబడిపోయామనేటువంటి వాళ్ళు, మేము వెనకబడిపోయాము, రాజకీయంగా వెనకబడిపోయాము, అన్ని రకాలుగా మేము వెనకబడిపోయాము, ప్రజలకు మేలు చేయలేకపోయాము, విద్యార్థులకు మేలు చేయలేకపోయాము, ఉపాధి అందించలేకపోయాము, మహిళల్ని లక్షాధికారులు చేయలేకపోయాము అనేటువంటి దిగులుతో మరలా ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసి మరలా అధికారంలోకి రావాలని తపన పడుతున్నటువంటి వైసీపీకి ఇది చెప్పపెట్టుగా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైకాపా ఈ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని, ఇంకా 15 సంవత్సరాల కాలం పాటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారి పరిపాలన ఇక్కడ కొనసాగించబడుతుంది. రాష్ట్రం అద్భుతంగా ఇందాక చెప్పినట్టే సర్వతోముఖాభివృద్ది చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై బీజేపీ, జై జనసేన.